మేడం గారు ఐపీఎల్ టీం డెవలప్ చేద్దాం అంటారంట. ఎంత పెద్ద ప్లాన్ అది. జస్ట్ అలా మిస్ అయ్యాం కానీ ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే ఇంకో 100 కోట్లు టపిక్ మన వెళ్ళిపోయేది కాదా. ఐపీఎల్ టీం పెడతారా మీరు? ఆడిస్తారా? క్రీడాకారుని ఎంకరేజ్ చేస్తారా? మనం ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా దానికోసం. ఏమన్నా ప్లాన్లు వేసి కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళ ప్లాన్లు వెరీ జైజాంటిక్ ప్లాన్స్ అండి. ఇదంతా కాకుండా పొరపాటున వీళ్ళు కనుక నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వచ్చుంటే ఈ పాటికి మనకు ఒక ఐపీఎల్ టీం రెడీ అయిపోయేది. ఆ టీం మీద ఖర్చు పెట్టడమే పనిగా పెడుతూ ఉండేది గవర్నమెంట్. కానీ ఆదాయం ఏముండేది కాదు, గెలిచే దాఖలాలు కూడా ఎక్కడ ఉండేవి కావు. ఎందుకంటే నేను ప్లేయర్స్ లేరని అంటలేదండి. స్టేట్లో వీళ్ళు చూస్ చేసుకునే దాంట్లో ఆ ప్లేయర్స్ ఉండరు అంటున్నాను. ఎక్కడో అక్కడ మనం వెతికి తీయాలి, వెలికిలోకి తీసుకురావాలి. కొంతమంది ఆణిముత్యాలు ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాంటి స్ఫూర్తి మనకు ఉండదు. ఎక్కడ మనం టార్గెట్ చేసి కొడితే 1:2 రేషియో వస్తుంది. ఎక్కడ మనం టార్గెట్ చేస్తే బిల్స్ రేస్ చేయొచ్చు, ఎంత స్కోప్ ఉంది మనం సంపాదించవచ్చు. ఇవే వీడిపైన ఆరోపణలు ఈరోజు. ఇవే, ఇంతకు మించి కొత్త ఆరోపణలు ఏం లేవు. అండ్ ఇదే స్ఫూర్తితో రోజాతో తిట్టించుకున్న వాళ్ళందరూ, బాడీ షేమింగ్ చేయించుకున్న వాళ్ళందరూ పర్సనల్ కేసులే కనుక వేయడం మొదలు పెట్టారనుకోండి, అక్క ఎత్తెత్తి కొడతారు అక్క నిన్ను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలందరినీ ఎగరేస్తామని చెప్పమంది ఆవిడ. అక్క ఎగరేయటమేనా అక్క? ఇది బంతిలాగా ఎగరేస్తుంది నీ పరిస్థితి. రోజు ఆడుదాని రా ఏంటి, నీకేంటి, పక్కన బైరెడ్డి పేరేంటి, దాంట్లో మీ బ్రదర్ పేరు రావటం ఏంటి, ఇవన్నీ ఊహాగానాలు చెరరేగడం ఏంటి, నేను అరెస్ట్ అంటాం ఏంటి, ఇది కాదా ఎగరేస్తా అంటామంటే? కొడితే దెబ్బకి 6 వెళ్ళిపోతున్నాయి ఇక్కడ.